ఇక మొదలెడదామా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శాంసంగ్ గ్యాలక్సీ M47 5G గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ మొబైల్ రోగ్ రెడ్ మరియు బ్లేజ్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉంది. అలాగే 3 వేర్వేరు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్లో కూడా వస్తుంది. అయితే ర్యామ్ షార్టేజ్ మరియు మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా ధరలు కొద్దిగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు లేటెస్ట్ ప్రైస్ ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ మొబైల్ అన్బాక్సింగ్తో స్టార్ట్ చేద్దాం. బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు, అయితే టైప్ సి టు టైప్ సి కేబుల్ మాత్రం ఇచ్చారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్, ఫ్రేమ్ రెండు పాలికార్బనేట్తో తయారు చేశారు. ఫోన్ బరువు 206 గ్రామ్స్, థిక్నెస్ 8.1 మిల్లీమీటర్ ఉంది. ఇందులో డ్యూయల్ మైక్రోఫోన్స్, సింగిల్ స్పీకర్, హైబ్రిడ్ సిమ్ స్లాట్, అలాగే USB 2.0 పోర్ట్ ఇచ్చారు. ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ బాగానే ఉంది. పవర్ బటన్తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ను సైడ్లోనే అమర్చారు. అలాగే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. అయితే బెజల్స్ అంతగా ఇంప్రెస్ చెయ్యవు. ముఖ్యంగా కింద భాగంలో చిన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. సైడ్ బార్డర్స్ కూడా కొద్దిగా మందంగా అనిపిస్తాయి. డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఇచ్చారు. అందువల్ల డిస్ప్లే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో 1400 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉండటం వల్ల అవుట్డోర్లో కూడా డిస్ప్లే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీడియోస్ చూస్తే మంచి కలర్స్, మంచి క్లారిటీతో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఇప్పుడు అందరికీ బాగా నచ్చే కెమెరా గురించి చూద్దాం. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది 4K వీడియో రికార్డింగ్ అట్ 30 FPSకి సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, ముందు భాగంలో 12 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఫోటోస్ మరియు వీడియోస్లో 10x జూమ్ వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్తో తీసిన పోర్ట్రేట్ ఫోటోస్ చాలా బాగున్నాయి. క్లారిటీ, డైనమిక్ రేంజ్ రెండూ మంచి స్థాయిలో ఉన్నాయి. కలర్స్ కూడా బ్యాలెన్స్డ్గా వచ్చాయి. ఆటో ఫోకస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ల్యాండ్స్కేప్ వీడియో రికార్డింగ్లో స్టేబిలైజేషన్ చాలా బాగుంది. అయితే 10x వీడియో జూమ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫోటోస్లో 10x జూమ్ పర్వాలేదు, కానీ యావరేజ్ అనే చెప్పాలి. నైట్ ఫోటోగ్రఫీలో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నాయిస్ రిడక్షన్ బాగా ఉండటంతో ఫోటోస్ చాలా క్లీన్గా వచ్చాయి. బ్యాటరీ విషయానికొస్తే ఈ మొబైల్లో 6000 mAh బ్యాటరీతో పాటు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కానీ బాక్స్లో ఛార్జర్ మాత్రం ఇవ్వలేదు. మీ దగ్గర ఇప్పటికే 45 వాట్ ఛార్జర్ లేకపోతే విడిగా కొనాలి. దాని ధర సుమారు 2200 రూపాయల వరకు ఉంటుంది. 45 వాట్ ఛార్జర్తో ఈ ఫోన్ 0 నుండి 100% ఛార్జ్ అవ్వడానికి దాదాపు 1.5 గంట సమయం పడుతుంది. నేను బ్యాటరీ టెస్ట్ కూడా చేశాను. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గేమ్స్, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, 4K వీడియో రికార్డింగ్ వంటి హెవీ యూసేజ్ చేసిన మొత్తం 9 గంటలు కంటిన్యూస్గా ఉపయోగించిన తర్వాత కూడా 12% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉపయోగించారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్ చాలా స్మూత్గా అనిపిస్తోంది. గేమింగ్లో BGMIని 60 FPS, కాల్ ఆఫ్ డ్యూటీని 90 FPS, అలాగే రెడ్ డెడ్ రిడెంప్షన్ను 30 FPSలో ఆడాను. పెద్దగా ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్ అనిపించలేదు. ANTUTU స్కోర్ సుమారు 8 లక్షలు వచ్చింది. CPU థ్రాట్లింగ్ దాదాపు 85% వరకు ఉంది. హెవీ యూసేజ్ చేసిన తర్వాత కూడా మాక్సిమం టెంపరేచర్ 45 డిగ్రీస్ వరకు మాత్రమే వెళ్ళింది. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ మొబైల్లో 11 5G బ్యాండ్స్కి సపోర్ట్ ఉంది. అయితే వైఫై సిగ్నల్ రిసెప్షన్ మాత్రం కొంచెం వీక్గా అనిపించింది. ఇందులో వైఫై 5, బ్లూటూత్ 5.1, NFC, అలాగే అవసరమైన అన్ని సెన్సర్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ విషయానికొస్తే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా One UI 8.5తో వస్తుంది. శాంసంగ్ ఈ ఫోన్కు 6 సంవత్సరాల వరకు OS అప్డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని ప్రకటించింది.
మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. యూట్యూబ్లో 4K రెజల్యూషన్ వీడియోస్ చూడొచ్చు. అలాగే స్పేషియల్ ఆడియో ఉండటంతో మూవీస్ చూస్తున్నప్పుడు సరౌండ్ ఎఫెక్ట్ బాగా అనిపిస్తుంది. అంటే సౌండ్ అన్ని వైపుల నుంచి వస్తున్నట్లుగా న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో కాల్ రికార్డింగ్ మరియు వాయిస్ ఫోకస్ మోడ్ కూడా ఉన్నాయి. అయితే కొన్ని చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. 6GB ర్యామ్ వేరియంట్లో కొద్దిగా ల్యాగ్ కనిపించింది. నోటిఫికేషన్ ప్యానెల్ వెంటనే ఓపెన్ కాకపోవడం, స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొద్దిగా డిలే రావడం గమనించాను. కానీ 8GB ర్యామ్ వేరియంట్లో ఈ సమస్య కనిపించలేదు. ఇక నా ఫైనల్ ఒపీనియన్, మొత్తానికి ఈ ఫోన్ పర్వాలేదు, అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం సామ్సంగ్ గ్యాలక్సీ M56 5G ఇంకా బెటర్ ఆప్షన్ అనిపించింది. ఎందుకంటే 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ దాదాపు 23,500 రూపాయలకే లభిస్తోంది. కాబట్టి ఈ రెండు ఫోన్లను ఒకసారి కంపేర్ చేసి మీ అవసరానికి ఏది బెస్ట్ అనిపిస్తే అదే కొనండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. ఇలాంటి నిజాయితీ గల టెక్ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.